అందరికి నమస్కారం అండి. మనకి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ చూసుకున్నట్టయితే చెన్నైలో జరిగింది. సో దాంట్లో మన వాళ్ళు 280 రన్స్ తేడా అయితే బంగ్లాదేశ్ మీద గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ టెస్ట్ వచ్చేసరికి కాన్పూర్ వేదికగా అయితే జరుగుతుంది. సో ఈ కాన్పూర్ వేదికగా మరి పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడేద్దాం. అయితే మనకి లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే బౌన్సీ వికెట్ అంటే మనకి రెడ్ సాయిల్ పిచ్ అయితే ప్రిపేర్ చేశారు. సో ఇది ఇప్పుడు కాన్పూర్ వేదికగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ అయితే రెడీ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి ఇక్కడ ఓన్లీ స్పిన్నర్స్కి బాగా అనుకూలించే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ వెదర్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్లో మనకి ఎటువంటి వర్షం అంతరాయం అయితే కలగలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ డే చూసుకున్నట్టయితే 80% రెయిన్ పడే ఛాన్స్ ఉంది. సెకండ్ డే చూసుకుంటే 70%, దాని తర్వాత థర్డ్ డే చూసుకున్నట్టయితే 60% రెయిన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అయితే ఏదేమైనా సరే ఇక్కడ ఫస్ట్ డే కానీ ఫస్ట్ 3 డేస్లో రెయిన్ పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అయితే మరి ఇక్కడ పిచ్ కండిషన్ బట్టి అయితే మనం ఇక్కడ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇక్కడ చేజ్ చేయడం అనేది చాలా కష్టంగా అయితే మారే ఛాన్స్ ఉంది. సో అయితే దాన్ని బట్టి మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడా, ఫీల్డింగ్ తీసుకుంటాడా అనేది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డే వర్షం పడిందంటే మరి ఎటువంటి కెప్టెన్ అయినా సరే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ స్టాట్స్ చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ ఇన్నింగ్స్లో చేసి చేయడం అనేది చాలా కష్టంగా మారే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి మరి ఆ రోజు పిచ్ కండిషన్ బట్టి, దాని తర్వాత వెదర్ కండిషన్ బట్టి మనకి కెప్టెన్ అయితే ఏం తీసుకోవాలనేది అయితే డిసైడ్ అవుతాడు. సో అదైతే పక్కన పెడితే మరి ఇక్కడ కనుక మనం స్టాట్స్ చూసుకున్నట్టయితే, ప్రీవియస్ స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 23 మ్యాచెస్ జరిగినాయి ఈ పిచ్లో. ఈ 23 మ్యాచెస్లో చూసుకుంటే మన వాళ్ళు ఓన్లీ 7 మ్యాచెస్ గెలిచారు, 3 మ్యాచెస్లో మాత్రమే ఓడిపోయారు అనమాట. అయితే మరి ఇక మిగతా 13 మ్యాచెస్లో డ్రా చేసుకున్నారు. అంటే ఇక్కడ మన వాళ్ళు గెలవటం కన్నా మన వాళ్ళు ఎక్కువ డ్రా చేసుకున్న సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు ఇక్కడ గెలిపోవటం అనేది ఇద్దరికే సేమ్గా నేనైతే చెప్పుకోవచ్చు. సో బంగ్లాదేశ్ కనుక కొంచెం మంచి సపోర్ట్ ఇచ్చిందంటే వాళ్ళు కూడా గెలవడానికి చాలా ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో అయితే ఇది పక్కన పెడితే మనకి ఫస్ట్ మ్యాచ్లో చూసుకున్నాం, బంగ్లాదేశ్ మనకి పాకిస్తాన్ మీద గెలిచేసి వచ్చి మనల్ని కూడా బీట్ చేసేద్దామన్న టైప్లో అయితే కనిపించింది. సో వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచారు, ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఫస్ట్లో మన వాళ్ళ టాప్ 3 వికెట్స్ తీశారు. సో వాళ్ళు కూడా కొంచెం గేమ్లో అయితే వచ్చారు. సో దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్ బాగా కొలాప్స్ అయిపోయింది. సో టాప్ ఆర్డర్ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ మిడిల్ ఆర్డర్లో మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్సే ఉన్నారు. సో అయినా సరే వాళ్ళు కూడా ఎటువంటి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అంటే ఆ స్టార్ట్ని వాళ్ళు ఇంకా ముందు తీసుకెళ్ళకపోయారు. సో దీంట్లో కూడా వాళ్ళు ఇటు కాన్పూర్ వేదికగా చూసుకున్నట్టయితే వాళ్ళు కొంచెం మంచి సపోర్ట్ కనుక మిడిల్ ఆర్డర్ నుంచి దక్కిందంటే ఆటోమేటిక్గా ఈ మ్యాచ్ వాళ్ళు గెలవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదేమైనా సరే మరి లాస్ట్ మ్యాచ్ కనుక చూసుకున్నట్టయితే మన వాళ్ళు ఈజీగా అయితే వాళ్ళు బీట్ చేసేసారు. సో ఈ మ్యాచ్ ఇద్దరికే చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ న్యూజిలాండ్ మీద, దాని తర్వాత ఆస్ట్రేలియా మీద మ్యాచెస్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియా మీద చూసుకున్నట్టయితే మనం అవే వెళ్ళి ఆడాలి. సో మరి ఇక్కడ మన ఇండియాలో జరిగే మ్యాచెస్ మొత్తం మనం గెలిస్తే తర్వాత మనకి టాప్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్ ఉండటానికి ఇంకా మంచి ఛాన్స్ ఉండిద్ది. సో మన వాళ్ళు హోమ్లోనే ఓడిపోయారంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో అయితే మరి ఏదేమైనా సరే ప్రస్తుతానికైతే మన వాళ్ళు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. సో మరి ఈ మ్యాచ్ కూడా, నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇదంతా కనుక మనం పక్కన పెట్టేసుకుంటే మరి ప్లేయింగ్ లెవెన్లో గురించి మాట్లాడదాం. ఇద్దరు ప్లేయింగ్ లెవెన్లో అయితే మరి వాళ్ళకల్లే ఫస్ట్ బ్యాటింగ్ లైనప్ చాలా మంచిగా ఉంది. మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళ బౌలింగ్ లైనప్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీగా అయితే వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు ఇది ఓన్లీ స్పిన్ పిచ్, స్పిన్నర్స్కి బాగా అనుకూలించిందని చెప్తున్నాం కాబట్టి సో వాళ్ళకల్లే ఈసారి ఇద్దరు పేస్ బౌలర్లతో వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకల్లా రానా 140 పేస్ ఆడుతున్నాడు కాబట్టి సో అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది ఈసారి. సో అతని ప్లేస్లో ఇంకొక స్పిన్నర్ని అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే మరి మనకల్లే చూసుకున్నట్టయితే మనకల్లే ఎక్స్ట్రాడినరీగా మంచి ఫామ్లో ఉన్నారు అందరూ కూడా. సో కానీ మనకల్లే ఒక వీక్నెస్ ఏంటి అంటే మనకల్లే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు మంచి ఫామ్ని అయితే అందుకోలేకపోతున్నారు. సో మరి వీళ్ళిద్దరిని పక్కన పెడితే మనకల్లే జైస్వాల్, దాని తర్వాత శుభ్మన్ గిల్, దాని తర్వాత పంత్ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫామ్లోకి వచ్చారు. సో మరి పంత్ ఒక సెంచరీ చేశాడు, శుభ్మన్ గిల్ ఒక సెంచరీ చేశాడు, జడేజా ఒక సెంచరీ,
జడేజా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. దాని తర్వాత అశ్విన్ వచ్చేసరికి ఒక సెంచరీ చేశాడు. సో ఇలాగా మన మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది, టాప్ ఆర్డర్ కూడా చాలా మంచిగా ఉంది, ఎక్సెప్ట్ ఆ సీనియర్స్ ఇద్దరు తప్ప. సో మరి మన బ్యాటింగ్లో చూసుకుంటే చాలా మంచిగా ఉన్నారు. కానీ బౌలింగ్లో చూసుకున్నట్టయితే జడేజా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నాడు. దాని తర్వాత అశ్విన్ 5 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు. సో ఇదంతా మంచిగా ఉంది మనది. కానీ ఇక్కడ మనకి ఈ పిచ్ చూసుకున్నట్టయితే స్పిన్నర్స్గా అనుకూలించే పిచ్ కాబట్టి మరి ఇక్కడ సిరాజ్ కానీ బుమ్రా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి రష్ ఇచ్చే సందర్భం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మెయిన్గా అయితే ఇక్కడ బుమ్రాకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బుమ్రాకే రష్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ బుమ్రా కనుక బయటకు పోతే ఇక్కడ ఆకాష్దీప్, దాని తర్వాత సిరాజ్ వీళ్ళిద్దరే పేసర్లుగా కొనసాగే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి మరి బుమ్రా బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆకాష్దీప్ ఖచ్చితంగా ఎక్స్ట్రా ఓవర్స్ కూడా వేయాల్సి ఉంది. సో దీన్ని బట్టి మరి ఆకాష్దీప్ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ కనుక ఈ సెకండ్ ఇన్నింగ్స్లో చూపించాడంటే ఆటోమేటిక్గా రేపు సెకండ్ టెస్ట్లో చూపిస్తే ఆటోమేటిక్గా రేపు న్యూజిలాండ్ సిరీస్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇదంతా పక్కన పెడితే ఇక్కడ పిచ్ కండిషన్ ఆల్రెడీ చెప్పాం మనం. పిచ్ కండిషన్ ఓన్లీ స్పిన్నర్స్కి బాగా అనుకూలించింది అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ఇంకో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి 2021లో మనకి ఇక్కడ అక్షర్ పటేల్ 6 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు ఈ పిచ్లో. మరి అయితే ఇక్కడ మొత్తం 3 స్పిన్నర్స్ 2 ఇద్దరు పేసర్లతో వెళ్తారు కాబట్టి మరి థర్డ్ స్పిన్నర్గా అక్షర్ పటేల్ని ఆడించాలా లేదంటే కుల్దీప్ యాదవ్ని ఆడించాలా? సో దీంట్లో అయితే సందిగ్ధత అయితే ఖచ్చితంగా ఏర్పడింది. సో మరి ప్రీవియస్ స్టాట్స్ చూసుకున్నట్టయితే అక్షర్ పటేల్ని తీసుకోవాలా. సో కానీ పిచ్ కండిషన్ బట్టి చూసుకుంటే మనకి కుల్దీప్ యాదవ్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. సో అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే అక్షర్ పటేల్ని తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రీవియస్ స్టాట్స్ని బట్టి. సో ఇదండి మరి ఇద్దరు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే మన ప్లేయింగ్ లెవెన్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో మరి ఈ మ్యాచ్ అయితే మన వాళ్ళకి గెలిస్తే ఖచ్చితంగా రేపు న్యూజిలాండ్ మీద ఈజీగా గెలవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత మరి ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ 1 or 2 మ్యాచెస్ ఓడిపోయినా కానీ ఇబ్బంది ఉండదు మనకి. సో మరి ఈ మ్యాచ్ కనుక ఓడిపోయారంటే ఖచ్చితంగా తర్వాత మన వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మరి. సో అయితే మరి మీరు ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.